డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున రేపు ఎల్లుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ఈ నెల 3వ తేదీ సాయంత్రం ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున రేపు ఎల్లుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ఈ నెల 3వ తేదీ సాయంత్రం ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున రేపు ఎల్లుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ఈ నెల 3వ తేదీ సాయంత్రం ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతారు. అజీం, రేవంత్ రెడ్డి షెడ్యూల్ కన్ఫర్మ్ అయిందా? ఎలా ఉండబోతుంది ఢిల్లీలో? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏదైతే ఢిల్లీ టూర్కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. రేపు ఉదయం లేదా సాయంత్రం ఏదైతే ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి ప్రచారం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే రేపు ఎల్లుండితో ప్రచారం కూడా ముగియనుంది. ఈ నెల 5వ తారీఖు ఏదైతే ఢిల్లీలో పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో 3వ తారీఖే ఏదైతే ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా ముగియనుంది. సో ఈ నేపథ్యంలో 3వ తారీఖు ప్రచారం ముగించుకొని ఒక రోజు అక్కడే ఉండి రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఢిల్లీలో ఆ ఏసీసీ నేతలతో కూడా రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే ఈ రోజు చోటు చేసుకున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, రహస్య భేటీకి సంబంధించిన అంశంపై కొంత హైకమాండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిసిసి చీఫ్ కావచ్చు, అలాగే సీఎం కావచ్చు కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అంశాలతో పాటు అలాగే ఢిల్లీలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మొదటిగా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీఎం ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తారు. నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి అటు ఏదైతే తెలుగు వారు ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా ప్రచారం చేసే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అలాగే ఏదైతే పిసిసికి సంబంధించిన కార్యవర్గం ఇప్పటికీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదైతే ఢిల్లీలోనే ఉన్నారు. సో మొదటిసారి లిస్ట్ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే సీనియర్ వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించిన లిస్టు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఢిల్లీలో ఉండి ఒక 2 రోజుల పాటు షెడ్యూల్ ని ప్రిపేర్ చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో రేపు ఉదయం ఫ్లైట్ చేస్తుంది. రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు ఢిల్లీకి వెళ్ళి ఒక 3 రోజులు అక్కడే ఢిల్లీలో బస చేసి ఎన్నికల ప్రచారంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై కూడా ఏసీసీ నేతలతో చర్చించే అవకాశం నాకు కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.